దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన చిత్రమని అంటున్నారు. భారీ తారాగణంతో పాటు ఊహించని ట్విస్టులు, పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు నాగాశ్విన్. ప్రధాన తారాగణంతో పాటు ఈ మూవీలో మాళవిక నాయర్, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్.ఎస్. రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ కేవి అతిథి పాత్రలను పోషించారు. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంది కల్కి 2898 AD. జూన్ 27న విడుదలైన ఈ సినిమా 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 298.5 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసలను గుర్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్ వంటి స్టార్స్ యాక్టింగ్ అద్భుతమని ఇక డైరెక్టర్ నాగాశ్విన్ భారతీయ సినిమా స్థాయిని హాలీవుడ్ ని మించిపోయేలా చేశారంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన చిత్రమని అంటున్నారు. భారీ తారాగణంతో పాటు ఊహించని ట్విస్టులు, పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు నాగాశ్విన్. ప్రధాన తారాగణంతో పాటు ఈ మూవీలో మాళవిక నాయర్, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్.ఎస్. రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ కేవి అతిథి పాత్రలను పోషించారు. వీరందరి గెస్ట్ రోల్స్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జున్ పాత్రలో కనిపించారు. కల్కి మూవీలో చివరి 5 నిమిషాల పాటు కనిపిస్తాడు విజయ్. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమాలో అర్జునుడిగా కనిపించేందుకు విజయ్ దేవరకొండ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట. నాగాశ్విన్ కథ చెప్పగానే వెంటనే తాను నటించేందుకు రెడీ అన్నాడట. అందుకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. అలాగే కల్కి సెకండ్ పార్ట్ లో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రకు మరిన్ని సీన్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అతిథులుగా కనిపించినందుకు చాలా మంది స్టార్స్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. మృణాల్ ఠాకూర్, రాజమౌళి సహా మిగతా నటీ నటులు కూడా ఎలాంటి పారితోషికం తీసుకోలేదని టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు ప్రభాస్ 80 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. దీపిక 20 కోట్ల రూపాయలను, అమితాబ్ 20 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం. త్వరలోనే కల్కి పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ ఉండబోతున్నట్లు సమాచారం. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన చిత్రమని అంటున్నారు. భారీ తారాగణంతో పాటు ఊహించని ట్విస్టులు, పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు నాగాశ్విన్. ప్రధాన తారాగణంతో పాటు ఈ మూవీలో మాళవిక నాయర్, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్.ఎస్. రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ కేవి అతిథి పాత్రలను పోషించారు. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంది కల్కి 2898 AD. జూన్ 27న విడుదలైన ఈ సినిమా 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 298.5 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసలను గుర్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్ వంటి స్టార్స్ యాక్టింగ్ అద్భుతమని ఇక డైరెక్టర్ నాగాశ్విన్ భారతీయ సినిమా స్థాయిని హాలీవుడ్ ని మించిపోయేలా చేశారంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన చిత్రమని అంటున్నారు. భారీ తారాగణంతో పాటు ఊహించని ట్విస్టులు, పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు నాగాశ్విన్. ప్రధాన తారాగణంతో పాటు ఈ మూవీలో మాళవిక నాయర్, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్.ఎస్. రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ కేవి అతిథి పాత్రలను పోషించారు. వీరందరి గెస్ట్ రోల్స్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జున్ పాత్రలో కనిపించారు. కల్కి మూవీలో చివరి 5 నిమిషాల పాటు కనిపిస్తాడు విజయ్. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమాలో అర్జునుడిగా కనిపించేందుకు విజయ్ దేవరకొండ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట. నాగాశ్విన్ కథ చెప్పగానే వెంటనే తాను నటించేందుకు రెడీ అన్నాడట. అందుకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. అలాగే కల్కి సెకండ్ పార్ట్ లో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రకు మరిన్ని సీన్లు
ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అతిథులుగా కనిపించినందుకు చాలా మంది స్టార్స్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. మృణాల్ ఠాకూర్, రాజమౌళి సహా మిగతా నటీ నటులు కూడా ఎలాంటి పారితోషికం తీసుకోలేదని టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు ప్రభాస్ 80 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. దీపిక 20 కోట్ల రూపాయలను, అమితాబ్ 20 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం. త్వరలోనే కల్కి పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ ఉండబోతున్నట్లు సమాచారం.